నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, ఈనాటి విశిష్టత ఏంటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష వాస్తు పట్టభద్ర జ్యోతిష మహోపాధ్యాయ పంచాంగకర్త జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. మరి వారితో మాట్లాడి ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 5/8/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:57, సూర్యాస్తమయం సాయంత్రం 6:48, తిథి సప్తమి రాత్రి 8:42 వరకు, నక్షత్రం అశ్విని రాత్రి 9:18 వరకు, యోగాలు శూల సాయంత్రం 5:29 వరకు, కరణము విష్టి ఉదయం 9:26 వరకు, భవ రాత్రి 8:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుంచి 1:58 వరకు, గుళిక కాలం ఉదయం 10:46 నుంచి 12:22 వరకు, యమగండం ఉదయం 7:33 నుంచి 9:09 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:48 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:16 నుంచి 3:50 వరకు, వర్జం సాయంత్రం 5:24 నుంచి 6:57 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే నూతన ఆలోచనలు, కొత్త విధానంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు, శక్తి ఉత్సాహం అధికంగా ఉండడం, సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉండడం, స్నేహ సంబంధాలని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయడం, అధిక విశ్వాసంతో అధిక ఆత్మవిశ్వాసంతో కొత్త ఉత్సాహంతో కొత్త నిర్ణయాలతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు, వృత్తిపరమైన అభివృద్ధి అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధి పరాక్రమం పెరుగుతాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి స్నేహ సంబంధాల విషయంలో వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం, మిత్రుల కొరకు ఆత్మీయుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, దగ్గర ప్రయాణాలకి అవకాశం, కొత్త ఆలోచనలు చేయడం, పరాక్రమవంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాల్లో, కుటుంబ అంశాలలో, వీలైనంతవరకు భూ సంబంధమైన విషయాలలో, ముఖ్యంగా ఆర్థిక అంశాలు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో ఘర్షణలకు అవకాశం లేకుండా ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా మిత్రులతో కావచ్చు, తోబుట్టువులతో కావచ్చు, ఆలోచనలలో, ఆర్థిక అంశాలలో అపార్థాలకు అవకాశం లేకుండా, ఘర్షణలు రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ మంచి ఫలితాలు సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలి. ప్రయాణాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా నాయకత్వ లక్షణాలు, అధికమైన కోపాన్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, వ్యక్తుల యొక్క సహకారం, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, దాంతోపాటుగా నెట్వర్క్ పెంపొందించుకోవడం, దూర ప్రాంతాల్లో ఉండే స్నేహితులతో మంచిగా చర్చలు చేయడం, అదేవిధంగా కొత్త కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆగుతూ వచ్చిన ధనాన్ని అందుకునే ప్రయత్నాలు లాంటివి చేయడం, వ్యక్తిగత అభివృద్ధి, కొత్త నిర్ణయాలు, అధిక ఉత్సాహం, చురుకుదనం పెరగడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా భావించవచ్చు. అయినప్పటికీ అధిక ఉద్వేగాలని, ఘర్షణల్ని నియంత్రించుకుంటూ మానసిక ప్రశాంతత మీద దృష్టి కేటాయిస్తూ మీరు మంచి నిర్ణయాలకి ఎక్కువ శాతం అవకాశం ఇస్తూ ఆర్థికపరమైన అభివృద్ధి విషయంలో దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వృత్తికి సంబంధించిన విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు. వృత్తిపరమైన నూతన నిర్ణయాలు, వృత్తి మార్పు కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో మానసిక ఘర్షణ, సంఘర్షణ అధికంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యక్తుల యొక్క ప్రవర్తన కొంత ఇబ్బంది కలిగించే విధంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతత తగ్గే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు మానసిక ప్రశాంతత మీద దృష్టి కేటాయించాలి. అనవసరమైన ఘర్షణలకి అవకాశం లేకుండా ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి.
వృత్తిపరమైన అభివృద్ధిలో, మార్పుల్లో, అవకాశాల కొరకు తీసుకునే నిర్ణయాలలో ముందుగా మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ తదుపరి మిగిలిన విషయాల మీద దృష్టి కేటాయించడానికి ప్రయత్నాలు చేయాలి. వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం కానీ, లేకపోతే మీరు ఆశించిన రీతిలో ముందుకు వెళ్ళడంలో వారి యొక్క సహకారాన్ని సంపూర్ణంగా అందించలేకపోవడం వల్ల కానీ కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ తదుపరి వృత్తిపరమైన విషయాల మీద దృష్టి కేటాయించినట్లయితే మీ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోగలుగుతారు. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఉన్నత విద్య, దూర ప్రయాణాలకి అవకాశం, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, నిర్ణయాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ అంటే మీ యొక్క మిత్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, మీకు సహకారాన్ని అందించడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, తల్లిదండ్రుల సహకారంతో మీరు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లిదండ్రుల సహకారం కావచ్చు, ఇటు పక్కన మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహం, చురుకుదనం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి ఖర్చులు చేస్తారు. భూమి మొదలైన సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఆకస్మిక ఆదాయ విషయంలోనూ, మార్పుల విషయంలోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు, వారసత్వపు ఆస్తుల విషయంలోనూ కొంత చర్చలకి అవకాశం ఉండే అవకాశం కొందరి విషయంలో ఉన్నప్పటికీ వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మానసిక ఆరోగ్య విషయం అనుకూలంగా ఉంటుంది. ఆగిన పనులు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటి దానికి కనబడుతోంది. అదేవిధంగా నూతన విద్యలు నేర్చుకునే ప్రయత్నాల్లో అకల్ట్ సైన్సెస్ కావచ్చు, ఆ కొత్త విషయాలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా కొత్త ప్రయత్నాలతో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కమ్యూనికేషన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఆర్థిక విషయాల్లో అనుకూలతను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. తులారాశి. మా తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? తులారాశి వారి విషయాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా తులారాశి వాళ్ళకి మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో తీసుకునే నిర్ణయాలు కొంత మీకు ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో నూతన మార్పులకి, నూతన అభివృద్ధికి తీసుకునే నిర్ణయాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నిర్ణయాలు మంచివైనా సమయానికి మీకు అనుకూలతలు అనేవి కొంతవరకు తగ్గడం వల్ల ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం తక్కువగా ఉండే రీత్యా వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కొన్ని చక్కటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు ప్రయత్నాలు చేస్తారు. న్యాయపరమైన విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో అనుకూలతల వరకు తీవ్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ, ఆలోచనలలో ఎమోషన్స్ని అధిగమించడం, ఆరోగ్యం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేయాలి. సంబంధం లేని వ్యక్తులు ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసినా మీ యొక్క సమయస్ఫూర్తితో దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, ఆత్మీయులైన మిత్రులతో కావచ్చు, ఘర్షణలకు అవకాశం లేకుండా చర్చలలో కావచ్చు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కావచ్చు, ముఖ్య అంశాలలో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే కొన్ని కొత్త మార్పుల విషయంలో కావచ్చు, తీసుకునే నిర్ణయాలలో వారితో చర్చలు జరిపేటప్పుడు వీలైనంత వరకు సమన్వయం పాటిస్తూ ముందుకు పెడితే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం కనబడుతుంది. ధనుస్సు రాశి. మా ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, లేకపోతే వ్యాపార వ్యవహారాల కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. సంతాన ఆరోగ్యం, వారి అభివృద్ధి, అదేవిధంగా వ్యాపారంలో నూతన పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా ఆత్మీయులైన వ్యక్తులతో స్నేహ సంబంధాల్లో కావచ్చు, చర్చలలో కావచ్చు, వీలైనంతవరకు అభిప్రాయ భేదాలు రాకుండా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఒకటి కనబడుతుంది. మాటల వల్ల, ఎమోషన్స్ వల్ల ఘర్షణలకు అవకాశం లేకుండా మాట్లాడేటప్పుడు
శ్రద్ధగా విని తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఘర్షణలను అధిగమించాలి, ఆత్మీయులతో విభేదాలకి తావివ్వకుండా వీళ్ళంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు కానీ, ఆ ఉద్వేగపూరితమైన ఆలోచనలలో కానీ, సంతాన వర్గంతో ఆలోచనల సమన్వయంలో కానీ, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఆలోచనలు, వ్యాపార విస్తరణ కొరకు తీసుకునే నిర్ణయాలు, ఏ విషయమైనా సరే వీలైనంతవరకు దీర్ఘకాలిక పెట్టుబడులు, దూర ప్రయాణాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మకర రాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి కొరకు దృష్టి కేటాయిస్తారు. అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం కావచ్చు, వారితో మీ అనుబంధానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా బంధువర్గంతో మీ చర్చలు, మీ కమ్యూనికేషను, అంతేకాకుండా మీ యొక్క ఆలోచనలు, మీరు తీసుకునే ఉత్సాహపూరితమైన నిర్ణయాలు, చురుకుగా ముందుకు వెళ్ళడం, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, మీకు సంబంధించిన వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన విషయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతున్నప్పటికీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఏమరపాటుగా ఉండకుండా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి స్నేహితుల యొక్క సహకారంతో, ఆత్మీయ వ్యక్తుల యొక్క ప్రోత్సాహంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. నూతన మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. పరాక్రమాన్ని పెంపొందించుకుంటారు. కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ అభివృద్ధి పరచుకోవడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తారు. అయినప్పటికీ కమ్యూనికేషన్ విషయంలోనూ, ఎమోషన్స్ విషయంలోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం యొక్క ఆరోగ్యము, వారి అభివృద్ధి, ఆత్మీయులతో సంప్రదింపులు, చర్చలు, అదేవిధంగా ఆర్థిక పెట్టుబడుల విషయంలోనూ సరియైన విధంగా స్పందిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మీనరాశి. ఇక మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు విశేషంగా ఆలోచనలు చేస్తారు. అయితే సంతాన వర్గంతో చర్చలలో కావచ్చు, భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, ఆత్మీయులతో చర్చించేటప్పుడు కావచ్చు, వీలైనంత వరకు ఘర్షణలు కాకుండా, అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా భూమి పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముఖ్యులతో చర్చలు జరిపాక నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. వాహనాల విషయంలోనూ, వాహనాలు నడిపే విషయంలోనూ, స్థిరాస్తులకు సంబంధించిన విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభతరంగా పాటించవలసిన పరిహారాలను తెలియజేస్తారా? 12 రాశుల వారికి ప్రతి వారికి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, ప్రతిరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో స్వల్ప సమస్యల్ని అధిగమించే విషయంలో భాగంగా ఈరోజు తమ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా అవకాశము, సమయము ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ముఖ్యంగా ఇక్కడ గణేష ప్రార్థన, అంటే విఘ్నేశ్వర ప్రార్థన కానీ, విఘ్నేశ్వర శ్లోకాలైనా, అదే రకంగా స్తోత్రాలైనా, విఘ్నేశ్వర నామాలు ఏది మీరు చేసుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుందో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడంలో ప్రశాంతత, అదేవిధంగా కార్యక్రమాలు ఆగకుండా ముందుకు వెళ్ళడానికి అనుకూలత, అవలీలగా సమస్యల్ని సాధించడంలో కార్యరూపం దాల్చి మీరు ఆశించిన ఫలితాలు పొందడంలో అనుకూలతలు ఏర్పడడానికి మంచి సమయంగా ఈ పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలతలు అనేవి ఏర్పడతాయని ఇక్కడ భావించవచ్చు. అయితే మీ ఇష్టదేవతా ప్రార్థన అయినా సరే, గణేష ప్రార్థన అయినా సరే, ఏది మీకు అనుకూలంగా ఉంటే అది చేయడం, అదేవిధంగా గణేషుని ఆలయాలకు వెళ్ళడం కూడా మంచి ఫలితాలుగా భావించవచ్చు. కాబట్టి మీ అనుకూలత ప్రకారం మీరు చేయడం బట్టి ఈ పరిహారాల ద్వారా సమస్యల్ని అధిగమించగలిగిన శక్తి, ఉత్సాహం మొదలైనవి లభిస్తాయని, అదేవిధంగా అననుకూలతల్ని అనుకూలతలుగా మార్చుకోగలుగుతారని ఆశిస్తూ నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.